మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నా భార్యతో కొంచెం ఫైటింగ్ అట్లా జరుగుతున్నాయి, డౌట్ ఏమో. సో మీ భార్యతో ఇష్యూ ఉండడం వల్ల మీరు ఇక్కడ వరకు వచ్చారు. అయితే నోటిఫికేషన్స్ ఏంది అన్నీ వస్తే చూస్తే ఒక 30,000 10,000 ట్రాన్సాక్షన్ అట్లా యాక్సిడెంట్ అయింది అప్పుడు. ఆవిడ అకౌంట్ లోకి, ఆవిడ ఫోన్ లో. ఓ ఏంటి ఆవిడ సార్ రొటేట్ చేస్తుందా డబ్బులు? మరి అంత డబ్బులు ఎక్కడివి ఆవిడకి? నువ్వేమో డైలీ లేబరు, ఆవిడ ఏమో ఇంట్లోనే ఉంటుంది. మీ అమ్మా నాన్న ఇచ్చేవాళ్ళ, వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చారా? అంతకుముందు ఎప్పుడు ఎటువంటి డౌట్ లేదా మీ ఆవిడ మీద మీకు? డౌట్ అంటే మేడం యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వాట్సాప్ చాట్స్ చూస్తే డిలీటెడ్ ఉన్నాయి, కాల్ లాగ్స్ అన్నీ. ఒకసారి నేను రాత్రి వండుకున్నా, సడన్గా లేచేటప్పుడు మా ఆవిడ లేదు పక్కన, బయట గేటు సౌండ్ వచ్చింది టంకుమని. చూసా, ఫాలో చేసా కొంతసేపు, లేక 1.5 కిలోమీటర్ ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒకటి నడుచుకుంటున్నా. చూస్తే ఆడ పోయేటప్పుడు చీర కట్టుకుని పోయింది మంచిగానే. ఇది అర్ధరాత్రి లేచి బాత్రూంలో చీర చేంజ్ చేసి ఒక వెస్ట్రన్ డ్రెస్ అంటే ఒక స్కర్ట్ లాగా అట్లా. ఇంత ఎక్కడ కనిపించింది అయ్యా? లోపలికి ఎంట్రీ వరకే కదా నీది, లోపలికి వెళ్ళిపోయావా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీసాను. మీ ఆవిడ ఇంత బాగా డాన్స్ చేస్తుందని నీకు 7 సంవత్సరాలు కూడా తెలీదా? సడన్ గా ఎట్లా తెలుస్తుంది సార్? నీ ముందు ఎప్పుడు వేయలేదా? మామూలుగా యాక్టివ్ గా లేదా? మీ ఆవిడ ఇలా డాన్స్ చేయటం ఫస్ట్ టైం నువ్వు చూడటం? ఇట్లా డ్రెస్ అది ఒక. ఇక్కడ మీరు దేనికి వచ్చారో తెలుసా? డాన్స్ చేయడానికి అయితే కాదమ్మా. లేదు సార్. మరి అతను చూపెట్టిన వీడియోలో నువ్వేగా? అది నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సార్. ఇది డాన్స్ ప్రాబ్లమ్స్. పెద్ద పెద్ద డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్నాయి ఫోన్లో. మా వాళ్ళని అడిగి తీసుకున్నాను సార్. ఎలా కడదాం అనుకొని అంత అప్పులు చేసావు నువ్వు? మరి భర్తను బతికించుకోవాలి కదా మేడం. నీ డాన్స్ గోల్ ఏంటి? ఆ డాన్స్ కాల్ ఏం లేదు సార్, నేను మామూలుగా కొంచెం తాగేసి ఉన్నాను. మీరు కొంచెం తాగారా? ఎందుకంటే ఆల్రెడీ మేము వీడియోలు చూస్తాం, ఆల్రెడీ మీ ఆయన చెప్పేశారు. అందులో ఉంది, నేను కాదు మేడం. పార్టీయా లేకపోతే మీ ఫ్రెండ్స్ దే ఫామ్ హౌసా? మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్, పార్టీ ఫామ్ హౌస్ లో ఇచ్చారు. నేను పిలవచ్చుగా, ఇతను కూడా వచ్చి 2 స్టెప్పులు వేసి ఉండేవాడు. తను నిద్రపోతున్నాడు సార్. జీవితంలో అతను నిద్ర పట్టదు, 4 పెగ్గలు వేసినా నిద్ర పట్టదు అతనికి. ఇప్పుడు జీవితకాలం అంతా కూడా నిన్ను పక్కన చెక్ చేసుకోవడానికి సరిపోద్ది. నువ్వు కాపాడేవని దేవతలాగా చూడాలో, ఇప్పుడు నువ్వు చెప్పిన సస్పెన్స్ ఎవిడెన్స్లు చూసి ఊరేసుకోవాలో ఆయనకు అర్థం కావట్లే. యాక్చువల్గా నాకు 5 ఇయర్స్ నుంచి అమ్మాయితో లవ్ ఉంది సార్. ఒక అమ్మాయితో? ఏ అమ్మాయితో? ఈ అమ్మాయితోనే? బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. నా పిల్ల జీవితం అవతల అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి అదం వల్ల. 5 పిల్లల తల్లి, అవతల సంసారం, నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఎలా కన్నారమ్మా ఇట్లాంటి మీరు? ఎలా కన్నారు? ఎవరిని? బ్యాచులర్ పార్టీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన తొక్కులో సలహాకి ఈ రోజున ఎంతమంది తన్నుకుంటున్నారు? 2 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, 4 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఆ అబ్బాయి తీసిన వీడియోలో పార్ట్ 1 ఒకటే అందరూ చూశారు, పార్ట్ 2 లేదు. పార్ట్ 2 లేదు కాబట్టి జరగలేదని మనం ఎలా చెప్తాం ఈ తల్లిదండ్రులకి? ఆవిడ మీ నాన్న రేజ్ అయిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఒకవేళ కర్మ కొద్దీ మీరిద్దరు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సినిమా చూపించేస్తారు మీకు.
వాళ్ళు మా ఫ్రెండ్సేనండి, అబ్బాయి మా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఈయన friend ఆ? parents. నువ్వే ఇక్కడికి వచ్చినాక నువ్వు అట్లా కూర్చో. అరే సార్, మేడం, రాహుల్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాహుల్ గారు రండి. నా పేరు రాహుల్ మేడం. నా భార్యతో కొంచెం ఫైటింగ్ అట్లా జరుగుతున్నాయి, డౌట్ ఏమో. సో మీ భార్యతో ఇష్యూ ఉండడం వల్ల మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అన్నవరం నుంచి మేడం. అన్నవరం నుంచి. మేడం. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక లేబర్గా పోతాను మేడం. అయితే సిమెంట్ పని జరుగుతప్పుడు కొంచెం యాక్సిడెంట్ జరిగింది. ఓకే పైన నుంచి పడ్డప్పుడు యాక్సిడెంట్ అయింది ఒకటి. మీకా? ఆ, ఓకే ఓకే. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? 7-8 సంవత్సరాలు అయింది. ఈ 7 to 8 years లవ్ మ్యారేజా? అవును సార్, లవ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, ఒక కొడుకు ఒక అమ్మాయి. ఓకే. ఫైటింగ్ అంటే ఏంటి? అంటే అదే ఇష్యూస్, వైఫ్ హస్బెండ్ డౌట్ వచ్చింది కొంచెం. అంటే యాక్సిడెంట్ అయింది, ఇంట్లోనే ఉన్నా 1 month 2 months. అయితే అన్ని హాస్పిటల్ బిల్స్ ఆమెనే కడుతుంది, మొత్తము 5 లక్షలు 7 మీ లక్షలు ఆవిడ ఏం అయింది. పని చేస్తూ ఉంటుంది? మా ఆవిడ ఒక హౌస్ వైఫే మేడం. మరి అంత డబ్బులు ఎక్కడివి ఆవిడకి? నువ్వేమో డైలీ లేబరు, ఆవిడ ఏమో ఇంట్లోనే ఉంటుంది. మీ అమ్మా నాన్న ఇచ్చేవాళ్ళ, వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చారా? అడిగితే ఫైనాన్స్కి తెచ్చాను, తమ్ముడు ఇచ్చాడు. ఓ, నిన్ను బతికించడానికి చాలా దూరం వెళ్ళింది అయితే. సో ఏంటి ఆవిడ సార్ రొటేట్ చేస్తుందా డబ్బులు? ఒకరోజు రాత్రి కూర్చున్నా, డిన్నర్ చేసి అట్లానే పోయి పండుకుందామంటే న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నా. అయితే సడన్గా ఫోన్ పక్కనే ఉంది, ఛార్జింగ్ పెట్టి ఆమె లోపల పోయింది, వాష్రూమ్కి కిచెన్లో ఉండే ఆమె. అయితే నోటిఫికేషన్స్ ఏంది అన్నీ వస్తే చూస్తే ఒక 30,000 10,000 ట్రాన్సాక్షన్ అట్లా యాక్సిడెంట్ అయింది అప్పుడు. అంటే ఆవిడ అకౌంట్ లోకి, ఆవిడ ఫోన్ లో. అబ్బా. ఓ, ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి తెలిసిందా? అది పేర్లు లేవు మేడం, జస్ట్ ఒక నంబర్ చూస్తే వేరే పేర్లు వచ్చాయి. 40,000 అలాంటివి ఎన్ని వచ్చినాయి సుమారుగా టింగులు? లేలేగా ఒక నెల వరకు సార్ అవే జరిగినాయి ట్రాన్సాక్షన్, 1-2 నెలల వరకు అవే జరుగుతూనే ఉన్నాయి. వస్తానే ఉన్నాయి మీకు. అదే అడిగితే గొడవలు చేసుకుంటుంది. ఏంటి ఏం అడిగావు నువ్వు? అదే ఎన్ని డబ్బులు ఏడు నుంచి వచ్చాయి అడిగిన. అంటే అడిగితే ఏమంటుంది, నాకు తెలియదు, ఫైనాన్స్ తెచ్చా, నువ్వు ఇంట్లోనే వండుకున్నావు, ఏం చేయకుండా డబ్బులు లేవు, ఏం లేవు. ఎంత ఫైనాన్స్ చేసినా ఇలా 40,000-50,000 పడిపోతాయా? అదే మేము కూడా పని చేస్తాం, మాకు కూడా తెలుసు. ఎవరు ఒక 5,000 ఇస్తారు, ఒక 10,000 లాస్ట్ ఒక లేబర్. ఆపరేషన్ హాస్పిటల్ ఖర్చులు పెట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఏదో ఒక సైడ్ లో పడేసి కథం. సో కాపాడింది ఒక రకంగా. కాపాడింది. ఏం చేసింది అనేది, ఎలా తెచ్చింది అనేది నీకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. అది ఆన్సర్ కావాలి. ఓకే. ఆన్సర్ అడిగితే వాళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? ఈ తల మీద యాక్సిడెంట్ జరిగి ఎంతకాలం అయింది గుర్తుందా? మెమరీ లాస్ అది? లేదు సార్, అది జరిగి ఒక సంవత్సరం అవుతుంది సార్. అది సంవత్సరం అయింది. ఆ టైంలో నీకు హెల్ప్ చేసింది అనే గొప్పతనం కంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చింది అని లక్షలు అనేది నీ డౌట్. అది అడిగితే ఏమంటుంది? నీకెందుకు అంటుందా? నాకెందుకు, నేను తెచ్చుకోగా నేను కడతా, నీకెందుకు. సరే, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగైపోయిన తర్వాత కూడా ఇంకా వస్తానే ఉన్నాయా? వస్తాయి మేడం, నైట్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి మేడం. వస్తాయా, రెగ్యులర్ గా వస్తాయి? అదే నిన్న అయిపోయింది, హెల్త్ బాగుంది, పోయిన పని పోయి వచ్చి రెస్ట్ తీసుకున్న, కాలు కడిగి అన్నం తిన్నామని. అయితే ఆ లోపు నోటిఫికేషన్స్ వచ్చాయి. అప్పుడు నేను డౌట్ ఏంటి మెయిన్ గా ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అదే డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి అడిగితే గొడవలు చేస్తుంది. అది అడిగితే గొడవ చేస్తుంది. మీకేం డౌట్ వచ్చింది? డౌట్ ఏంటంటే మేడం, ఒక మోగన్ అంటే అదే డౌట్లు వస్తాయి, ఏ నుంచి ఎవరో బయటలో ఎవరో పెట్టుకున్నారా ఏందని అదే అడగడానికి. అంతకు ముందు ఎప్పుడు ఎటువంటి డౌట్ లేదా మీ ఆవిడ మీద మీకు? డౌట్ అంటే మేడం, యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, వాట్సాప్ చాట్స్ చూస్తే డిలీటెడ్ ఉన్నాయి, కాల్ లాగ్స్ అన్ని చాట్స్ ఉన్నాయి, కాల్ లాగ్స్ డిలీటెడ్ ఉన్నాయి. 1 year నుంచా? మేడం ఈ 1 year నుంచేనా ఇదంతా? 1 year నుంచి. అయితే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మేడం, ఫస్ట్ ఒకసారి 2-3 సార్లు డౌట్ వచ్చింది, అయితే వదిలేసాను కామన్ అని. బ్రతికి బయటపడ్డావు అనే సంతోషం కంటే ఈ డిప్రెషన్ ఎక్కువైంది నీకు? ఈ డిప్రెషన్ ఇది ఎక్కువ సార్, ఎందుకంటే డబ్బులు అంటే ఎక్కువ కాదు. ఫస్ట్ ఒక లేడీ దగ్గర ఎంత డబ్బులు అంటే ఇంట్లో కూర్చొని అడిగితే ఏమంటుంది అమ్మాయి? ఏమంటలేదు, మా బయట నుంచి ఫైనాన్స్ తెచ్చుకున్నాను, అన్న తమ్ముళ్ళు చేసేవాళ్ళు ఎవరో ఒకరు పేరు చెప్పాలిగా. పేరు లేవు కదా మేడం దాంట్లో, ఓన్లీ జస్ట్ ట్రాన్సాక్షన్. ఆవిడ చెప్పాలి కదా నీకు పేరు, చెప్పట్లేదు వాళ్ళ మేడం. దగ్గర నుంచి తెస్తున్నాను, రేపు పొద్దున్న నువ్వు బాగుపడినాక నువ్వే కట్టాలి, వడ్డీకి ఎంత అవుతుంది అని ఏం చెప్పట్లేదా? చెప్పట్లేదు, నేను కట్టుకుంటా, నా ఇష్టము అని అట్లా కూడా మాట్లాడు. వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు మేడం. వచ్చారా? మీ ఆవిడని, వాళ్ళ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారా? అవును మేడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు పెట్టడానికి వస్తుంది. పోలీస్ స్టేషన్ పోతే అంటే మీ ఇద్దరు గొడవ పట్టడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిందా? అవును సార్, పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఓ, అయితే పోలీస్ స్టేషన్ చెప్పారు, కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్తే కోర్టు మీరు ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ లో బయట చూసుకోండి అన్నారు.
మరి బయట పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోపోయారా? ఇక్కడికి ఎందుకు అదే 10 మనిషి పంచాయతీ పెడితే పంచాయతీలు వాళ్ళకే సపోర్ట్, వాళ్ళు ఊరు ఊరు అని. తేలట్లేదు. ఓకే. ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళు ఏం చేయలేము. ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారా వాళ్ళకి? చెప్పండి మేడం, వాళ్ళు ఒప్పుకొని వచ్చారా? మీరు న్యాయం చేస్తారని మీ ఈడి వరకు వచ్చాను మేడం. అదే అదే. ఏం సరే, వాళ్ళని పిలిచే ముందు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకొక మేడం, ఒకసారి నేను రాత్రి వండుకున్నా, సడన్గా లేచేటప్పుడు మా ఆవిడ లేదు పక్కన. అయితే చూసా బయట గేటు సౌండ్ వచ్చింది, టంకుమని తీస్తే సౌండ్ వచ్చాగా. అయితే చూసా, ఫాలో చేసా కొంతసేపు, లేక 1 కిలోమీటర్న్నర ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒకటి. నడుచుకుంటూనే నువ్వు వెనకట్లు ఫాలో అవుతున్నావు? ఫాలో అవుతూనే ఉన్నా. చీకటి ఉంది మొత్తం రోడ్, ఒక 7 పోతున్నా, అడగలే నేను. డౌట్ వస్తే కొంచెం వెళ్ళాను, ఫాలో చేశాను. అయితే ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఒక పెద్ద మనిషిది. చూస్తే ఆడ పోయేటప్పుడు చీర కట్టుకుని పోయింది మంచిగానే. ఇది అర్ధరాత్రి లేచి చీర కట్టుకుని వెళ్ళింది, ఫామ్ హౌస్కి వెళ్ళిందా? కొత్త చీర మొత్తం కట్టేసేది. మళ్ళీ ఆడ పోయి ఒక దగ్గర బాత్రూంలో పోయి చీర చేంజ్ చేసి ఒక వెస్ట్రన్ డ్రెస్, అంటే ఒక స్కర్ట్ లాగా అట్లా. ఇంత ఎక్కడ కనిపించింది అయ్యా? లోపలికి ఎంట్రీ వరకే కదా నీది, లోపలికి వెళ్ళిపోయావా? చీర మార్చుకునేంత వరకు నువ్వు అక్కడ వరకు వెళ్ళావా? లోపలికి వెళ్ళిపోయావా? ఫామ్ హౌస్ లోపల వెళ్ళాను, గూడ దొంకేసి వెళ్ళాను, గేట్ దగ్గర వాచ్మెన్ ఉండే. సరే, ఇందాక చెప్పినటువంటి ఆ ఫ్రెండ్స్, కొలీగ్స్, డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తాను ఒకసారి. రండి. మీరు పరిచయం చేస్తారా ఎవరు? తనకు తెలుసుగా మేడం, నాతోటి డాన్స్లు వేసారు, నాతోటి పడుకున్నారు, ఉన్నారని చెప్పారు కదా మా ఆయన. పడుకున్నారని అనలేదమ్మా, డాన్స్ డాన్స్ చేశారని ఇప్పుడు అదే కదా మేడం అనుమానం, ఆయనే చెప్తారు. అదే మేము ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా, ఆయనే చెప్తారులేండి. అతనికి ఎలా తీస్తుంది? వీడియో తీస్తున్నాడు, నీకు తెలియాలి వాళ్ళు ఎవరు, నువ్వు వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళు మా ఫ్రెండ్సేనండి, అబ్బాయి మా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఫ్రెండా? ఇక్కడికి వచ్చినాక అట్లా కూర్చో. కూర్చోలే కూర్చో. ఏం తెలిసి తెలియకుండా ముందే మా ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం ఏంటబ్బా? ఉన్నది ఉన్నట్టు చెప్పు. సార్ ఏంటి చెప్తే ఎందుకు దాడి చేసావు? పోలీస్ స్టేషన్ లో ఏం చేశారు? ఇక్కడ కదా ఈ వీడియోలా. అవును ఉన్నాడు, ఉన్నారమ్మా, డాన్స్ వేస్తున్నారు. అయితే అడగనే ఎంజాయ్ చేసావు కదా ఆ రోజు మీ ఫ్రెండ్స్ తో, ఇంకా ఇల్లు అందరు. ఇప్పుడు చేయండి రా బాబు, మీరు చూసింది ఓన్లీ డాన్సే కదా, ఒక నిమిషం ఆగు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అసలు మీరు. యాక్చువల్గా నాకు 5 years నుంచి అమ్మాయితో లవ్ ఉంది సార్. ఒక అమ్మాయితో? ఏ అమ్మాయితో? ఈ అమ్మాయితోనే? వేరే అమ్మాయి. వేరే ఈ అమ్మాయి. అమ్మాయి నీకేమవుతుంది? నాకేమవుదు మేడం. మరి ఎందుకు వచ్చింది ఆవిడ మీ పార్టీ? చెప్పండి, మొత్తం అన్ని చెప్పండి, వివరంగా చెప్పండి. నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. యాక్చువల్గా నేను 5 years లవ్ చేస్తున్నాను. మీరు లవ్ చేసిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది నాకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీ అని చెప్పి అడిగితే, సరే ఎంగేజ్మెంట్ అయింది కదా అని సంతోషంలోని నేను ఫామ్ హౌస్ బుక్ చేసి మేము బ్రూజ్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం అనమాట. ఎవరెవరు వచ్చారా ఆ బ్యాచులర్ పార్టీకి? ఫ్రెండ్స్ సార్, ఓన్లీ బ్యాచులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అందులో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? అదే మేడం, బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. ఏం చేద్దామని? సారీ, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చారు సార్. యాక్చువల్గా మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్. ఏ విధమైన ఎంజాయ్మెంట్ నాకు తెలియట్లేదు. అంటే డాన్స్ చేస్తూ ఎంజాయ్మెంట్, దానికి డాన్స్ ప్లస్ అదర్ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సార్ యాక్చువల్గా. సో బ్యాచులర్ పార్టీస్ లో ఇదంతా ప్లాన్. అప్పటికి మేము కొద్దిగా బ్రూజ్ అయిపోయాం సార్, లైక్ చిల్ అయిపోయాం అప్పుడు. కాదు నాన్న, అలా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకున్నారా అమ్మాయిని? మీ ఫ్రెండ్ కి ఆ నెంబర్ ఎలా దొరికింది? నాకు తెలియదు మేడం అసలు. ఏమీ తెలియదు. నేను చిల్ అయిపోయాను మేడం, ఆల్రెడీ నేను హ్యాంగ్ ఓవర్ అయ్యాను అప్పుడు. మీ ఈవిడ్ని తీసుకొచ్చినటువంటి మీ ఫ్రెండ్ మీ గర్లా బాయా? బాయే సార్, బాయే. ఈవెన్ తీసుకొచ్చారన్నమాట. ఈవెన్ తీసుకొచ్చిన తర్వాత మేము కొద్దిగా డాన్స్ వేసాము. మీ ముగ్గురులో ఎవరు లేరా ఆ ఫ్రెండ్? అమ్మా నాన్న సార్, మమ్మీ డాడీ సార్. ఓ సారీ, మీ పేరెంట్స్? అవును సార్. గాట్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ. అంటే మాకు తెలియదు కదా ఎవరు వచ్చారన్నది, ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మీరు ఆ రోజు బ్యాచులర్ పార్టీ ఆర్గనైజ్ చేశారు ఫార్మ్ హౌస్ లో. అది మీ ఫ్రెండ్ ఫార్మ్ హౌసా, మీ ఫార్మ్ హౌసా? మేము బుక్ చేసాను సార్. మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళు మీ ఇద్దరు తల్లిదండ్రులు? అవును, ఇప్పుడు అయితే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సారీ. సో ఈవిని తీసుకొచ్చింది ఎవరు? వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ సార్. మా ఫ్రెండ్ ఒకరు అదే తీసుకొద్దాము, చిల్ అవుదాం అంటే. ఎంతమందితో పార్టీ అది? ఒక 10-15 members తో అయింది. అంటే మధ్య మధ్యలో యాడ్ అవుతారు, మధ్య మధ్యలో మైనస్ అవుతారు కదా. నువ్వు అడగలేదా ఈ చిల్లు గిల్లు వద్దురా బాబు, పెళ్లి కావాల్సిన వాడిని, దరిద్రం ఇదంతా వద్దని చెప్పలేదా మీరు? అంటే నేను అప్పటికి హ్యాంగ్ ఓవర్ అయ్యాను సార్, నేను అవుట్ అయ్యాను కొద్దిగా. సరే తెచ్చుకొని ఇష్టం అంటే లేదు, సడన్ గా బుక్ చేసుకున్న పరిస్థితి, అమ్మాయి వచ్చింది. చిల్ అవుతున్నప్పుడే తనకు అనిపించి తెచ్చుకుంటే సరే ఓకే
తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న తర్వాత డ్యాన్స్లు వేశారు, ఇది వేశారు. నేనైతే అవుట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మార్నింగ్ లెగిసేటప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఇంతవరకే నాకైతే ఐడియా ఉంది. ఎవరు ఇతను కంప్లైంట్ ఇచ్చిన కేసు అదేనా? అవును, ఓకే, వాళ్ళ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, అది సార్, అది మేడం నా తర్వాత వర్షన్. ఏమైంది? అదే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఆ, మేడం. అంతే. ఇతను అక్కడే బ్యాక్గ్రౌండ్ నుంచి గోడ దుంకి మీ అందరినీ వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. తెలియదు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే చూపించాడుగా. చూపించాడు మేడం. ఏమండి పేరెంట్స్ ఏమంటారు? మీ అబ్బాయి ఏం తక్కువ ఘనకార్యం చేయలేదు, ఏం మంచోడండి. బ్యాచిలర్ పార్టీకి గర్ల్స్ వస్తే వేరే గర్ల్స్ పెళ్లి కావాల్సినాడు మంచోడు అంటారు. అబ్బాయి తెలియకుండా జరిగిపోయింది. ఫ్రెండ్ ఏం తెలియదు? ఆ విధంగా చేశాడు. మందు కొట్టి స్ప్రో పడిపోయేంత వరకు అంతా తెలుసు మీ అబ్బాయి. మనకి ఇంతవరకు తెలియదు. ముందు అవుతాడు కూడా ఇంతవరకు ఏం అలవాట్లేదు. ఇప్పుడు మీ ముందే చెప్తున్నాడు కదండి, పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు కదా. ఏం అలవాట్లేదు. ఆ రోజు పార్టీ మాకు కూడా తెలియదు. లేకుంటే మాకు తెలిసి ఆఫ్ చేసేవాడి పార్టీ ఉద్యమం ఉందని. ఇప్పుడు పెళ్లి ఏమైనా జరిగిందా, ఆగిపోయిందా పెళ్లి? ఇలా అయిపోయింది. ఆగిపోయిందా? ఎందుకు? వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వల్ల ఇచ్చి వాళ్ళు కూడా దగ్గర పుట్టువాది నుండి వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిందా? తెలిసిపోయింది. తెలిసిపోయి క్యాన్సిల్ చేసి ఓర్ని. ఫోటోలు ఏంటి, డాన్స్ వీడియోలు అక్కడ కూడా పోయి ఉంటాయి. దరిద్రం. ఈయన మత్తులో ఉండి ఆ పని చేయాలి. అమ్మ నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ మాట్లాడుతావు నీతో. ఇప్పుడు మీ అబ్బాయికి వాస్తవానికి స్పృహ తప్పి పడిపోవటం వల్ల ఇంకా ఘోరం జరగకుండా ఆగింది చెప్తున్నాను. ఆ రోజు ఇంకా ఘోరం జరిగి ఉండేదిగా. మీ అబ్బాయి ఉన్నాడు, స్పృహ ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఫస్ట్ టైము అదే లాస్ట్ టైం అంటే మరి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. వీడియో తీయకపోతే 10 సార్లు, వీడియో తీస్తే ఫస్ట్ టైం. ఎలా నమ్మాలండి? ఎలా నమ్మాలి? మీరు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? అతని ఆధారం మీదే నువ్వు బేసా. మీరు గంటలు డాన్సులు చేస్తూ ఫోన్ పట్టుకొని ఆడ కర్మ కొద్దీ అక్కడ ఛార్జింగ్ అయిపోయింది, ఫోను అక్కడికి అయిపోయింది, వీడియో అక్కడి వరకే వచ్చింది. ఏం చేద్దాం? అలా కాదు, అతనిది కాదు. ఇప్పుడు మీరు సూత్రధారి ఇక్కడ. మీరు ఇప్పుడు 2 కుటుంబాలను కాపాడవలసినటువంటి పరిస్థితి. వాళ్ళదైతే పెళ్ళి అవ్వలేదు. మాకు ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక్కడ పంపించనని చెప్పి. అతను చావేదో అతను చస్తాడు అక్కడ, ఓకే. కానీ ఇక్కడ భార్య, పిల్లలు, భర్త, ఓ అబ్బో. ఒకసారి మాట్లాడొచ్చే సార్, ఆయన ఎంత ఇచ్చాడు అట్లా చెప్పడానికి ఈయనకి. అమ్మ అలా అల్లుకుంటూ పోతే ఎక్కడికో పోతుందమ్మా. మీకు ఇష్టపడితే ముందుకెళ్దాం, మాట్లాడదాం. ఫస్ట్ టైం అంటున్నాడు తాగటం, ఫస్ట్ టైం బ్యాచిలర్ పార్టీ, ఫస్ట్ టైం అంటున్నాడు. దానికి పైపెచ్చి ఏంటంటే వైష్ణవికి తెలీదా అభి ఎలాంటివాడు? 5 సంవత్సరాల పాటు ప్రయాణంలో తక్కువ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాల పాటు ప్రయాణం చేసింది. ఇప్పుడు చూసాం అమ్మా ఒకటమ్మా, అమ్మ అంత చూడకుండా వాళ్ళైతే ప్రేమించుకోలేదు కదా మేడం. అంత చూడకుండా అయితే ప్రేమించుకోలేదు. ఏం వైష్ణవి ఎప్పుడన్నా చూసావా? నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా తప్పుగా ఉండటం కానీ, తప్పుగా ఒక ఆడపిల్లని చూడటం కానీ, తాగి ఎక్కడన్నా తొంగోవటం కానీ ఎక్కడన్నా చూసావా? నీకు అతను ఎవరో తెలుసా? తెలుసు మేడం. మీ ఆయనకి మంచి ఫ్రెండ్ అని కూడా తెలుసు కదా నీకు. మరి ఆయన చెప్పినా నమ్మవా? నీకు నమ్మకం తెలియట్లేదా? వీళ్ళందరూ మాట్లాడడం వదిలేసి నీకేమనిపిస్తుంది అనేది చెప్పు. ఎందుకంటే ఒప్పించవలసినటువంటి మీ తల్లిదండ్రులు ఒప్పించవలసిన బాధ్యత నీది. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ మొదటి నుంచి నీకు తెలుసు. ఇది నీకు షాకరే, కాదనట్లేదు. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది మీ పేరెంట్స్కి నువ్వు నమ్మించి చెప్పాలి. మేం కాదు కదా మీ ప్రేమను ప్రొటెక్ట్ చేసేవాళ్ళం. నేను ఇవాళ మేము ఇక్కడ కూర్చోబెట్టలేదు. నువ్వు పూర్తిగా మీ పేరెంట్స్కే సపోర్ట్ చేసి వాళ్ళు రేపు మాపో వేరే సంబంధం చూస్తారు. ఆ వ్యక్తిని చేసుకుంటావా చేసుకోవా? చేసుకోవు. ఇదే నేను మీ అమ్మతో ఇందా నుంచి మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఆవిడ మీ నాన్న రేజ్ అయిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉండొచ్చు కానీ ఒకవేళ కర్మ కొద్దీ మీరిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సినిమా చూపించేస్తారు మీకు. అందుకనే వాళ్ళకి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయి ఇంపార్టెంట్ మీకు అని. మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, మీ అమ్మాయితో మాట్లాడుకోండి, వీళ్ళతో కాదు. ఈ పెళ్లి మేమైతే చెయ్యం. మేము అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చెయ్యట్లా. కానీ మీ అమ్మాయి రేపు నైట్ వెళ్ళిపోయినా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి. మేము గౌరవంగా అమ్మాయికి సొసైటీలో ఒక గుడ్ విల్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రోజున ఇంత రేజే మాట్లాడుతున్నారు మీ పిల్ల మీ పక్కన కూర్చోవడం వల్ల. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. మీకున్న లా ప్రొసీడింగ్స్ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మాట్లాడేసిన మాటలు ఉన్నాయి చూసారా, వాళ్ళ ముగ్గురు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తగా ముందు మీ అమ్మాయి ఆలోచన విధానం ఏంటనే తెలుసుకోవడానికి ఆలోచించండి. బాబు నువ్వు ఇంతేనా నువ్వు చెప్పేది? దయచేసి ఇంకోసారి ఈ బ్యాచిలర్ పార్టీలో ఇట్లాంటి దరిద్రాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. చూస్తున్నారుగా, బ్యాచిలర్ పార్టీలని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా కానీ పోలీసులు రైడ్ జరిగిందంటే ఇగో ఇట్లాంటి ఎవిడెన్స్లే బయటకు వస్తుంటాయి. నువ్వు బయట ఉన్నానా? అమ్మా వైష్ణవి ఏమంటుందో ఒకసారి ఫైనల్గా మాట్లాడండి అమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఒపీనియన్ ఫైనల్. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా అబ్బాయి మీద పూర్తిస్థాయి దురభిప్రాయం అయితే లేదు. మీరు చూసింది ఒక్క సంఘటనే కాబట్టి మీరు కొట్టిపారేస్తున్నారు. కానీ ఫైనల్గా కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళిద్దరు కాబట్టి లెట్ us లీవ్ ద ఫైనల్ ఒపీనియన్ ఫర్ వైష్ణవి. తను ఏమంటుందో అడగండి. వైష్ణవి
ఎట్లా నాకు ఒప్పుకుంటావా ఓకే. ఎట్లా వద్దా చెప్పు నాకు ఓకే నన్ను ఆ? నాకు ఓకే. మళ్ళీ చూడు రేపటి నాడు, ఎందుకంటే మేము ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ సార్ వాళ్ళు అందరూ మళ్ళీ పరిచయం అవుతాం, మళ్ళీ ఆలోచన చేసుకో. సార్ మేము చాలా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇక్కడ కూర్చోబెడతాం. ఫోనులు చేయగానే అయిపోలే. వాళ్ళు 15 మంది ఫ్రెండ్స్లో దగ్గర దగ్గర 12 మందితో మాట్లాడాం మేము వీళ్ళ క్యారెక్టర్స్ గురించి. ఎందుకంటే ఇంతకంటే అధ్వానంగా ఉన్నారు బయట జెంట్స్. మీ అమ్మాయి 5 ఏళ్ల నుంచి చూసింది అతన్ని. ఆ అమ్మాయిని వదిలేసుకుని అబ్బాయి ఏమైనా చేసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడే ఎట్లా మాట్లాడారంటే పోలీస్ స్టేషన్లో ఎట్లా మాట్లాడారు, వీళ్ళ దగ్గర పెద్ద మనుషుల ఏం దగ్గర భయం, ఎట్లా మా మాట్లాడారు. భయం మాకుంటుంది మేడం, అట్టనే ఏం అది చేస్తావు కరెక్టే పాప. సార్, అందుకే మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ. కానీ ఇక్కడ ఆడపిల్ల ఇతని వైపు ఉంది. మీ మీద గౌరవం ఇచ్చే అమ్మాయి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్గా అమ్మాయి ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి నిజంగా లేదండి మా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని పంపించేసేవాళ్ళం, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఓకే ఓకే మేడం. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసు, నా బాయ్ ఫ్రెండ్ గురించి నాకు తెలుసు, అతను నేను నమ్మాను, అతనితో పాటు నేను ప్రయాణం చేశాను. ఐ వాంట్ హిమ్. ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పుగా క్షమించేద్దాం నాన్న నన్ను. మేము చెప్తే రాదు కదా అది, మేము ఎలా చెప్తాం ఆ అబ్బాయి కరెక్ట్ అని? ఏనా నువ్వేమంటావు చెప్పు. పట్టు. 5 years నువ్వే మాట్లాడాలని, ఇక్కడ ఎవరి ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు. జీవితకాలం కలిసి ఉండాల్సింది ఇతనితో. ఇతను ఒక మిస్టేక్ అయితే చేశాడు. ఈ దెబ్బ ఎంత స్ట్రాంగ్గా పడిందంటే జీవితంలో ఇంకోసారి ఇలాంటిది కాదు, దాని సరౌండింగ్స్కి సంబంధించిన మిస్టేక్స్ కూడా చేయడు. నీకు ఆ నమ్మకం ఉందా లేదా? ఉంటే మాట్లాడు, మీ పేరెంట్స్ని ఒప్పించుకో. ఎందుకంటే మేము ఒప్పించాం తల్లి మీ పేరెంట్స్ని, మీరే ఒప్పించుకోండి. రేపటి రోజున ఏదైనా తేడా వస్తే మేము మాట్లాడతాం. ఒకటి వైష్ణవి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పెర్ఫెక్ట్గా ఆ తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే మించి నీ కాబోయేటటువంటి భర్త యొక్క క్యారెక్టర్ విశ్లేషించగలిగే కెపాసిటీ కేవలం నీకు ఒక్కదానికే ఉంది. ఆ అబ్బాయి కరెక్ట్ అని మేము చెప్పలేం, ఈ పెళ్లి కంపల్సరీగా చేయాలి అని మేము కూడా చెప్పలేము. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మీకు ఇంకో దారి లేదు, చేసుకోవాలని మేము కూడా చెప్పలేం. నీకు అతనితో చేసినటువంటి ప్రయాణంలో అతని క్యారెక్టర్కి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు చెప్పు, మీ తల్లిదండ్రులకు చెప్పు, మాకొద్దు. నాకు అతను అంటే ఇష్టం, నన్ను అతనే పెళ్లి చేసుకుంటాను. ఏం ప్రాబ్లం లేదు కదా. మరి ఈ చేసిన తప్పు ఇప్పుడు దీని గురించి ఏమంటావు? మళ్ళీ ఇప్పుడు నేను అతనైతే క్షమించి వదిలేసినాను. నాకు అతను అంటేనే ఇష్టం. నాన్న రిపీటెడ్గా ఈ విషయాన్ని అనొద్దు, ఎందుకంటే వాళ్ళే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన వార్నింగ్లు అవన్నీ ఇచ్చేసాడు వాళ్ళ అబ్బాయికి. మీకు ఎట్లాగా గౌరవం తక్కువ, ఎంగేజ్మెంట్ అయినాక మ్యాచ్ ఇదైతే అని మీకు ఎట్లా ఉంటుందో మగపిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఈ రోజున. మీరు ఇది ఒక పీడకల్లాగా వదిలేసేయండి అమ్మా. పాప క్షమించేసి అమ్మాయి ముందుకు వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలి, ఇరు కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు అందరూ కలిసి ఎలా అయితే ఎంగేజ్మెంట్ చేశారో పెళ్ళప్పుడు పెళ్లి తర్వాత కూడా అంతే అన్యోన్యంగా ఉండాలి. అనవసరంగా ఈ గతాన్ని తవ్వేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ప్రధానంగా క్షమించవలసినటువంటి వ్యక్తి ఎవరంటే మీ అమ్మాయి. క్షమించేసింది, అతనితో పాటు ప్రయాణం చేయాలని డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడితో ముగిద్దామా. ఏమయ్యా వెళ్ళి సారీ చెప్పాళ్ళకి. వైష్ణవి, ఐఎమ్ రియల్లీ సారీ. సార్ క్షమించావు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎప్పుడు నేను అలాంటి విషయాల్లో తలదవచ్చును, అలాంటి ఫ్రెండ్స్ చాలా దూరంగా ఉంటాను కూడా నేను. ఐ ప్రామిస్ యూ. మనం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అత్తయ్య మామగారికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. మీ మిస్టేక్స్ని వీళ్ళు రియలైజ్ అయ్యారు. మీరు కొంచెం ఆవిడకి ఇంకా కోపం తగ్గలేదండి. మీ అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మీ గుమ్మం అయితే తొక్కదు. మీరు రియలైజ్ అవ్వండి, మీ అల్లుడిని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న సంగతి మాకు తెలుసు. గౌరవంగా ఉండాలి. రేపటి రోజున ఎంగేజ్మెంట్ ఎట్లా అయిపోయిందో, లేకపోతే మీ అమ్మాయి లేచిపోయిందో అనేది మీరు ఏడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? గుండెలు బాగా పగులుతాయి. మీ సొసైటీలో మీ పరువులు పోకుండా ఉండడానికే మేము ఇద్దరిని పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి బతులు ఆడుతున్నాం ఓ రకంగా. ఇక్కడ పెద్ద క్రైమ్ ఏమీ జరగలే, పెద్ద ఇదేమీ కాదు. మీరు ఆల్రెడీ ఈ అబ్బాయి ఈ కుటుంబాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, అలాగే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం సర్దుకోండి ఒక్క చిన్న విషయానికి అనేది, ఎందుకంటే మీ అమ్మాయి ఫుల్ మార్క్స్ వేస్తుంది ఇక్కడ. ఏమండి, ఇప్పుడు మీరు ఏ స్థాయి వరకు ఆ అబ్బాయిని క్షమిస్తారు అనేది చెప్పడానికి మాకు అర్హత లేదు. ఏ స్థాయి వరకు మీ కన్న కూతురు అబ్బాయిని క్షమించింది అనే దానికే ఫుల్ మార్క్స్ పండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఎంతో కొంత ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తిత్వాలు ఏంటుంది అసెస్మెంట్ చేయొచ్చు. అదే గౌరవంతో మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దానికి సాక్ష్యం వాళ్ళు అన్నటువంటి మాటలు, మా విశ్లేషణ ప్లస్ ఆ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చెప్పినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా చూసి విని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పంచాయతీ పడిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అమ్మా నాన్న నాకు ఆ అబ్బాయి కావాలి అంది అంటే కనుక అది ఫైనల్ అప్రూవల్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ బాయ్. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్కి ఫైనల్ సర్టిఫికేట్. సో ఇక ముందు నుంచి మీరు చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరి యొక్క ప్రేమను ఆశీర్వదించండి, ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయండి,
హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఇది మూడో కంటికి ఎవరికీ తెలియదు, మనకు తప్ప ఎవరికీ తెలియనటువంటి అంశం. హ్యాపీగా ఎంగేజ్మెంట్ వరకే జరిగింది అనేటటువంటిది పబ్లిక్గా అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా ఎవరికీ కూడా ఈ ఆలోచన ఎవరికీ ఉండదు. కాబట్టి మీ మనసులోంచి కూడా తుడిచేయండి. ఒకటే ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఎల్లకాలం వీళ్ళిద్దరూ హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అంటే కనుక వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ అనుకోవటం కాదు, మీ రెండు కుటుంబాలు కలిసిపోవాలి హ్యాపీగా. అది ఫైనల్. ఓకేనా? ఒక్క ఫైనల్ పాయింట్ అంటే మీకని కాదు, ఈ రేవ్ పార్టీసు, బ్యాచులర్ పార్టీసు ఇవేవైతే కనుక తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పులిని చూసి నక్క వాతలేసుకునేటటువంటి కార్యక్రమాలు. అరే వాళ్ళ ఇంట్లో బ్యాచులర్ పార్టీ అయిందంటరా, మన ఇంట్లో అవ్వకపోతే ఏంట్రా బ్యాచులర్ పార్టీ. ఇప్పటికే మన పెళ్ళిళ్ళలో లేనటువంటి చాలా సాంప్రదాయాలు ఇప్పటికే తీసుకొచ్చేసాం, సంగీతను ఇదను ఏవో తెచ్చేసాం. సరే అవన్నీ ఓకే, కానీ ఎప్పుడైతే కనుక ఈ పార్టీలు అసలైనటువంటి పెళ్లి కంటే శృతి మించేటటువంటి పరిస్థితికి వస్తాయో అక్కడి వరకు పోవద్దు. ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు, వీళ్ళందరూ అడిగేటటువంటి ప్రశ్న ఒకే ఒకటి, ఏంటది? వాడెవడో గడ్డి తిన్నాడు, నువ్వెందుకు గడ్డి తిన్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి క్షమించి ముందుకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక మీరు చేసింది ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీ. అది పోలీస్ రైడ్ అయ్యి ఉంటే కనుక ఇతను వీడియో కూడా తీయక్కర్లేదు, ఈ పాటికి మీరు జైల్లో కూర్చుని ఉండేవారు. కాబట్టి ఏంటంటే శృతి మించినటువంటి పార్టీలు, శృతి మించినటువంటి ఆనందాలు, ఈ తాగుళ్ళు ఇవన్నీ విపరీతం అవుతాయి కనుక చాలా మ్యారేజెస్, నేను చూసినటువంటి వాటిలో చాలా మ్యారేజెస్ పెళ్లి పీటల వరకు వచ్చి చెడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెళ్లి టైంలోనే అత్తగారు, కాబోయేటటువంటి అత్తగారు మామగారు ఇంత తాగుబోతని చెప్పి మా కాబోయే అల్లుడని మేము అనుకోలేదని కొట్టిపారేసినటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చినాయి. కాబట్టి క్యారెక్టర్ అనేటటువంటిది పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడితో ఎండ్ అయ్యేటటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. ఓకే, గుడ్ లక్. సార్ మీ వైఫ్ని కూడా పిలుద్దాం ఒకసారి, ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చిందా? ఇక్కడెక్కడా కూడా ఆ అమ్మాయి నిన్ను కాపాడుకోవడం కోసం వెళ్ళిందే తప్ప అది తప్పే. ఆవిడకి ఇద్దాం మనం క్లాస్. కూర్చో తల్లి, నువ్వు గుంజుకున్నావు బాగానే ఉంది, కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్గా తల్లి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా మీ ఆయన కాపాడుకోవడం కోసం నువ్వేదో చేసావు, మార్కులే పడట్లా. ఎంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి తెలుసా? ఇప్పుడు అదృష్టం కొద్దీ అంతమంది ఎవిడెన్స్ చెప్తున్నారు నిజం 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 అని. చెప్పలేదమ్మా, అందుకే కూర్చోబెట్టాం, లేకపోతే బొమ్మనే వాళ్ళం అవతలకి. అది కూడా తప్పే తల్లి. మీ ఆయనకి ఇష్టం లేదా పని? అలాంటి ప్రాణం నాకు అవసరం లేదంటున్నాడు అతను. అమ్మమ్మమ్మ, ఇది అనవసరంగా సాగదీయద్దు, దయచేసి వినండి. తప్పు ఏ స్థాయిలో జరిగిందనే డిస్కషన్స్ తవ్వాలి, మాట్లాడాలంటే చాలా లోతుగా తవ్వచ్చు, చరిత్రలోకి వెళ్ళొచ్చు, కానీ కుటుంబాలు నాశనం అవుతాయి. మీ భర్త ఇప్పటి వరకు అన్ని ఎవిడెన్స్లు విన్నాడు, కేవలం డాన్స్ చేసి వచ్చింది నా భార్య అంతవరకే అనే ఆలోచన వచ్చింది. దయచేసి ఇప్పుడు ఏంటంటే సభాముఖంగా అబ్బాయి వెళ్ళి ఆవిడ్ని క్షమాపణ అడిగాడు. నువ్వు కూడా మర్యాదగా వచ్చి ఇక్కడతో ఆ కథను ఆపి పంచాయతీలు ఆపండి. ఇంకా మీ ఆయన తెచ్చేదా బాబు? ఇందాక అమ్మాయి ఒకటి అడిగింది, ఏమని? ఇక నుంచి నా భర్త ఇల్లు పోషిస్తాను అంటే నేను అట్లా ఎక్కడికి బయటికి వెళ్ళను మేడం, నేను నా పిల్లలు ఇంట్లోనే ఉంటామని. మరి నువ్వు అట్లా పోషించుకోగలవా? ఇంకా నువ్వు ఆ తాగుడు ఆపాలిగా. తాగుడు మేడం వీక్లీలో ఒకసారి మేడం, రోజు తాగలేదు. అసలు నువ్వు ఇంకా తాగుడు ఆపేసి ఇల్లు చూసుకుంటాను అమ్మాయి చేస్తాం, మొత్తం లేబర్ పని నొప్పులు ఉంటాయి. నువ్వు తాగుడు ఎంత తప్పు అంటుందో ఆవిడ డాన్స్ అంటాడు. మరి ఆవిడ ఓకేనా అప్పుడప్పుడు డాన్స్ చేసుకోవచ్చా? నువ్వు అప్పుడప్పుడు తాగితే ఆపది. సరే సార్ ఆపేస్తాను, ఇంకే మా కూడా తప్పు. ఇంటి మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకో, ఇక నుంచి అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు. అమ్మ వచ్చి క్షమాపణ అడుగు, నీ భర్తకు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు, ఇలాంటి డాన్స్ కార్యక్రమాలకు ఎక్కడికైనా వెళ్తే కనుక నీతో పాటు వెళ్తానని చెప్పు. దా, సీక్రెట్గా మధ్యరాత్రులు లేచి వెళ్ళిపోవటం కాదు. మళ్ళీ తప్పు చేస్తే నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, సరేనా? ఇది అన్ని ట్రాన్సాక్షన్ ఆపు, మంచిగా ఇంట్లో ఉండు, ఏం తెస్తాను నేను, హ్యాపీగా ఉండు, పిల్లల్ని చూసుకో, మొత్తం మంచిగా చూసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. తాగుడు ఆపేసి పనిలోకి పడాలి. ఓకేనమ్మా. సో నువ్వు ఒక్క డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల ఇదిగోండి ఇక్కడ జంట విడిపోయింది, ఇక్కడ మీ ఆయన బాధపడుతున్నారు. ఇప్పుడు క్లారిటీ అనేది క్లియర్గా వచ్చేసింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ ఆయనతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. అండ్ ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి క్లారిటీ వల్ల వీళ్ళ కాపురం బాగుంది, అండ్ అలాగే ఇప్పుడు విడిపోయినటువంటి జంట మళ్ళీ కలవబోతున్నారని అనుకుంటున్నాను. అంతేనా? సరే, ఏ ముహూర్తానికి ఉందో ఆ ముహూర్తానికి మీరు కార్డ్స్ వేసుకోండి, పంచుకోండి, బయట పెళ్లి చేసుకోండి. నిజంగా వీళ్ళిద్దరికి మీ రెండు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు అనటానికి మా వాళ్ళు దండలు అరేంజ్ చేశారు. మీకు నిజంగా ఇష్టం అయితేనే అవి ఎక్స్చేంజ్ చేయించండి వాళ్ళిద్దరి చేత. అభ్యంతరం ఏం లేదు కదమ్మా? మీ అమ్మగారు చెప్పాలా, రేపొద్దున కాపురాలు నాశనం చేయకూడదు కదా, ఆవిడ ఫిట్టింగ్లు పెట్టి మీ వైఫ్ చెప్పాలి. ఏమ్మా మీ అమ్మ చెప్పట్లా? అమ్మా కష్టంగా ఉన్నా కూడా నువ్వే ఇవ్వాలి. వెళ్ళమ్మా తీసుకో. సార్, మేడం, ఏదో మన తరపున
వాళ్ళిద్దరు కలిశారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా ఒక చిన్న దండలు అయితే తెప్పించాం. Okay. సో మీకు ఇష్టమైతే మార్పించండి. వాళ్ళ అమ్మగారికి ఇవ్వండి అసలు. మేడం మీరు ఇటు నుంచోండి, మీ హస్బెండ్ పక్కన నుంచోండి. మీరు కూడా మీ అబ్బాయికి ఇవ్వండి. దమ్మ ఇలా వచ్చేయమ్మా వైశాలి. వేసుకోండి, బట్ దండలు మార్చుకోండి నాన్న. సో మీ ఇద్దరు ఇలా కలవడం మాకైతే హ్యాపీగా ఉంది. కుదిరితే పెళ్లి కార్డు మాకు కూడా పంపించండి. షూర్ మేడం, తప్పకుండా. మీరు లేకుండా అవ్వదండి. సారీ నాన్న, ఏదో కోపంలో అన్నాను, అలాంటి ఏం మనసులో పెట్టుకోవద్దు, నా పిల్లకి కష్టం రాకుండా చూసుకో, సరేనా? ఖచ్చితంగా అత్తయ్య. ఓకే అమ్మ. ఇప్పటి నుంచి అయినా బాగా చూసుకో. ఖచ్చితంగా మావయ్య, షూర్. మీరు పెళ్లి చేయండి, ఇంటి దగ్గర పెళ్లి చేయండి. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే నాన్న. ఏ పర్లేదు మళ్ళీ అవన్నీ వస్తాయి. జాగ్రత్త, హ్యాపీగా ఉంటుంది. ఎంతో బాధతో ఆవేదనతో వచ్చినటువంటి రాహుల్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చక్కదిద్ది మిగతా ఫ్యామిలీస్ ని కూడా హ్యాపీగా నవ్వుతూ పంపించినందుకు డాక్టర్ గారు, Thank you. అడ్వకేట్ మేడం, Thank you. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.